బ్యాంకులను చూస్తే ముచ్చటేస్తుంది. అక్కడ కరెన్సీ ప్రవహిస్తుంది. అది నీదా నాదా అని రాసిపెట్టి ఉండదు. దానికి ఏ రంగు ఉండదు. ఎవరి ఖాతాలోకి జమ అయితే అది వారి హక్కు భుక్తం అవుతుంది. బ్యాంకుల్లో నోట్ల కట్టలు చూసిన వారికి అవన్నీ తమ పరం అయితేనో అన్న చిలిపి కోరిక కూడా తట్టకుండా ఉండదు. బ్యాంకులు అంటే 10 మంది సొత్తు దాచుకునేది ఒకరు, అప్పులు తీసుకునేది ఒకరు, ఎగ్గొట్టేది ఒకరు, డబ్బులు ఉంచినా వెనక్కి తీసుకొని వారు కూడా మరో జాబితా ఉంది. ఇప్పుడు అలాంటి జాబితా గురించే చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. మన దేశంలో బ్యాంకుల్లో పేరుకుపోయిన క్లెయిమ్ చేయని డిపాజిట్లు ఏకంగా 78,000 కోట్ల రూపాయలు అని ఆర్థిక గణాంకాలు లెక్క తేల్చాయి. అది చాలా పెద్ద మొత్తం. అన్ని బ్యాంకుల్లో కలిపి ఇంత పెద్ద ఎత్తున నగదు ఇలా బ్యాంకు సొరుగుల్లో పడి మూలుగుతోంది. ఇలా ఎందుకు జరుగుతోంది అంటే డిపాజిట్లు చేసిన వారు మరణిస్తారు. వారు నామినీలుగా పేరు పెట్టిన వారు వచ్చి ఆ నగదు మాదే అని క్లెయిమ్ చేసుకోవడం లేదని బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి. దాంతో ఏనాటికి ఆనాడు ఈ విధంగా నగదు నిల్వలు అలా పేరుకుని పోతున్నాయంట. ఈ డబ్బు బ్యాంకులు ఏమీ చేయలేనివి, వాటిని ఏ ఖాతాకు మళ్లించలేనివి. దీంతో ఇది అతిపెద్ద సమస్యగా బ్యాంకులకు మారింది అని అంటున్నారు. దీంతో ఆ సమస్య ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దృష్టికి వెళ్ళింది. దేశవ్యాప్తంగా బ్యాంకుల్లో ఇలా క్లెయిమ్ చేయని డిపాజిట్ల సమస్యలకు తగిన పరిష్కారం చూపించే దిశగా కేంద్రం అడుగులు వేయబోతోంది. దానికోసం బ్యాంకింగ్ చట్టాల్లోనూ సవరణ తేబోతుంది అని టాకు. ప్రస్తుతం బ్యాంకుల్లో చూస్తే సేవింగ్ ఖాతాలు కానీ ఫిక్స్డ్ ఖాతాలు కానీ ఒక్క నామినీనే అనుమతిస్తారు. వారు కనుక ఆ డిపాజిట్ దారుడు మరణించిన సందర్భంలో సొమ్ముని క్లెయిమ్ చేసుకోకపోతే అది అలాగే మూలుగుతూ ఉంటుంది. అలా కాకుండా 4 నామినీలను కనుక ఈ ప్లేస్లో అనుమతిస్తే వారిలో ఎవరో ఒకరు ఆ డిపాజిట్లను క్లెయిమ్ చేసుకుంటారు అని కేంద్రం ఆలోచిస్తోందంట. దీనివల్ల కేవలం బ్యాంకులకు మాత్రమే కాకుండా బాండ్లు, డివిడెండ్ల సమస్యలకు కూడా తగిన పరిష్కారం దొరుకుతుందని భావిస్తున్నారు. దీంతో పాటు అనేక రకాలైన బ్యాంకింగ్ సంస్కరణలను కూడా ముందుకు తీసుకురాబోతున్నారు అని తెలుస్తోంది. ఈ బిల్లు పార్లమెంట్ ముందుకు తొందరలోనే వస్తుంది అని అంటున్నారు.